ఒక అందమైన ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో ఒక అందమైన అమ్మాయి, ఆ అమ్మాయి కోసం వచ్చే ఒక రాజకుమారుడు. ఇలాంటి ఒక అందమైన కథతో రారండోయ్ వేడుక చూద్దామంటూ మనందరినీ కుటుంబ సమేతంగా థియేటర్స్కి రప్పించి థియేటర్స్లో వేడుక జరిపిస్తోంది రారండోయ్ వేడుక చూద్దాం సినిమా. ఎస్, సూపర్ డూపర్ సక్సెస్ అయిన సందర్భంగా ఈ సినిమా విశేషాలని, సక్సెస్ సంబరాన్ని మనతో పంచుకోవడానికి శివ అండ్ భ్రమరాంబ, అదేనండి మన నాగ చైతన్య అండ్ రకుల్ ప్రీత్ సింగ్ అండ్ వీళ్ళిద్దరితో పాటుగా ఈ వేడుకను రూపొందించిన మన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కూడా రెడీగా ఉన్నారు. సో వీళ్ళందరితో మాట్లాడేద్దాం, బోల్డ్ అని కబుర్లు చెప్పేద్దాం. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముగ్గురికి కూడా. మొత్తానికి వేడుక మాకు చూపించారు. సరే, మేమైతే వేడుక చేసుకుంటున్నాం థియేటర్స్కి వెళ్ళి. మీరు ఎలా వేడుక చేసుకుంటున్నారు ఆఫ్టర్ రిలీజ్, ఆఫ్టర్ ద సక్సెస్? ఏం చేస్తున్నారు? మీరు ఏం చేయలేదు, మీరు పార్టీ పెట్టలేదు. Promotions. You didn't put party. You are shooting busy. Dates. Busy crying. Evenings are free. మంచి ఐడియా ఇచ్చారు. ఇప్పుడు ఇద్దరితో పార్టీ తీసుకుంటా నేను. ఓ, అయితే ఇప్పటి వరకు పార్టీ కావాలి. భ్రమరాంబకి కోపం వచ్చింది. భ్రమరామకి ఆ కోపం వచ్చింది. భ్రమరామకి పార్టీ కావాలి. పార్టీ ఇప్పుడు వచ్చింది. శివ ఇప్పుడు పార్టీ ఇస్తాడు. వావ్, శివ భ్రమరాంబ ఎంత బాగా కనెక్ట్ అయిపోయారు. కళ్యాణ్ కృష్ణ గారు మీరు చాలా టాలెంటెడ్గా దాన్ని అల్లారు అనిపించింది. అంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని థియేటర్స్కి తీసుకెళ్లారు, యూత్ని కూడా అదే రేంజ్లో అట్రాక్ట్ చేశారు. బట్ దట్ ఈస్ బ్యూటీ ఆఫ్ దిస్ ఫిలిం. అటు యూత్ కనెక్ట్ అవుతూనే అందరూ చూడదగ్గ సినిమాగా చేయడం అనేది చాలా తక్కువ సబ్జెక్ట్స్లో జరుగుతూ ఉంటుంది. నేనే పెళ్ళాడతా తర్వాత నాగార్జున గారి కెరియర్లో ఎలాగో మీకు ఈ సినిమా అలాగా అని చెప్తున్నారు. కథ విన్నప్పుడు మీకు ఆ ఫీల్ వచ్చిందా? కథ విన్నప్పుడు డెఫినెట్లీ ఒక ఫీల్ అయితే, ఇది అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది డెఫినెట్గా. మీరు చెప్పినట్టు ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళి, ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళి, ఇట్స్ అన్ ఆల్ రౌండ్ ఫిల్మ్. ఆల్ ఏజ్ గ్రూప్స్ ఎంజాయ్ చేసేటట్టు ఇది ఒక సినిమా. అండ్ సినిమా స్టార్ట్ చేసిన ముందు కూడా దట్ వాజ్ ది ఇంటెన్షన్ వి స్టార్టెడ్ ఇట్ విత్. ఒక మంచి రీచ్ ఉన్న సినిమా నేను చేయాలని. ఇప్పుడు వరకు నేను చేసిన సినిమాలన్నీ ఒక లెవెల్ వరకు వెళ్ళి ఆగిపోయింది. సో వీ వాంటెడ్ అ మూవీ దట్ విల్ గో ఆల్ ద వే. సో ఆ ఇంటెన్షన్తోనే స్టార్ట్ చేశాను. యాక్చువల్గా రిలీజ్కి ముందంతా కూడా భ్రమరాంబ ఇదే పేరు ఎక్కువ వినిపిస్తూ వచ్చింది. బట్ సైలెంట్ కిల్లర్ లాగా సినిమా రిలీజ్ తర్వాత బాగా మంచి అప్లాస్ తీసుకొచ్చేసారు. మీ క్యారెక్టర్ చాలా మంచి అప్లాస్ వచ్చింది. కంగ్రాచులేషన్ స్పెషల్లీ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. శివగా జీవించేశారు అని చాలా మంది మెచ్చుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది దట్ కాంప్లిమెంట్? వెరీ వెరీ హ్యాపీ. ఐ షుడ్ థ్యాంక్ కళ్యాణ్ నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. సినిమా స్టార్ట్ చేసిన ముందు ఒక చిన్న భయం ఉన్నింది. వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. నా ప్రీవియస్ మూవీస్కి ఈ క్యారెక్టర్ కంప్లీట్ చేంజ్ ఇన్ బాడీ లాంగ్వేజ్, ఎనర్జీ లెవెల్స్ బాగా హైగా ఉంటుంది. సో చిన్న భయం ఉన్నింది. బట్ నాకు ఒక కొత్త దారి చూపించాడు. సో ఇది ఒక కంఫర్ట్ జోన్ అయిపోయింది ఇప్పుడు. సో జనరల్గా చూస్తూ ఉంటాం కదా సినిమాల్లో, హీరో క్యారెక్టరైజేషన్ బేస్డ్గా కొన్ని స్టోరీస్ ఎక్కువగా అయితే అలాగే చూస్తూ ఉంటాము. బట్ ఈ సినిమా చూస్తే భ్రమరాంబ క్యారెక్టరైజేషన్ బేస్డ్ మూవీ అని చెప్పొచ్చేమో. అలా అనిపించవచ్చు, బట్ టూ క్యారెక్టర్స్ ఈక్వల్ గా. అవును, ఎప్పుడైనా లవ్ స్టోరీలో యూ కాంట్ హ్యావ్ అ గర్ల్ మోర్ దెన్ అ బాయ్ ఆర్ అ బాయ్ మోర్ దెన్ అ గర్ల్. ట్విస్ట్ అండ్ టర్న్స్ అన్ని మీ వల్లే కదా. అదే రియల్ లైఫ్ లో టెన్షన్స్ అన్ని అమ్మాయి కదా. మోస్ట్లీ 95% will be like that. 5% rare pieces like me are very rare to find. But like Rakul. Yeah. Okay. Not like Brahmaramba. Like Rakul is only 5% people. 95% are Brahmaramba. So but I, like you said, okay, ఎప్పుడైనా లవ్ స్టోరీ ఉంటే ఈక్వల్ క్యారెక్టర్స్ కి వెయిటేజ్ ఉంటుంది. లైక్ యూ సెడ్ సైలెంట్లీ he did. So ఎప్పుడైనా రిలేషన్షిప్ లో కూడా one person will have an upper hand, the other one, but it doesn't mean the other one is less strong or anything. So it always goes hand in hand. బట్ వాట్ డ్రోవ్ యూ అంటే ఈ సబ్జెక్ట్ త్రూ అవుట్గా ప్రిపేర్ చేస్తున్నప్పుడు మెయిన్ హుక్ ఏంటి మీకు సబ్జెక్ట్లో? వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్. ఓకే. ఈ రెండు క్యారెక్టర్స్ శివ బ్రహ్మరాంబ క్యారెక్టర్స్ మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్, సేమ్ టైం బ్యాక్ స్టోరీ, పేరెంట్స్తో ఉండే బ్యాక్ స్టోరీ, ఇవి. నేనేదో సీక్రెట్ గా ఇన్ రియల్ లైఫ్ నుంచి ఏదో అనుకుంటున్నాను. రియల్ లైఫ్ ఎంత కొత్తగా లవ్ స్టోరీ రాశారు. లైక్ ద సీన్స్ కానీ అది చిన్న చిన్న మేనరిజమ్స్ ఇఫ్ యూ సీ ద ఫిల్మ్. సో డెఫినెట్లీ ఏదో ఒక భ్రమరంబ కలిసి ఉంటుంది. ఒకళ్ళు కాదంట, భ్రమరంబ లాంటి ఉంటే ఒకటి చాలు, దాని తర్వాత వద్దు అలా ఫీలింగ్ వస్తుంది డెఫినెట్లీ.
ఏంటంటే నన్ను కొంతమంది ఏం అడిగారంటే ఆ సీన్ రాయడం కాదు అంత బాగా చేశాడంటే బ్రేకప్ సీన్. తను ఎక్కడో ఫీల్ అయ్యి కనెక్ట్ అయ్యాడు బ్రేకప్ విషయంలో అని తను కూడా. I like this conversation. ఏ అబ్బాయి లైఫ్ లో అయినా ఉంటదండి సిచ్యువేషన్స్, 2-3 సిచ్యువేషన్స్ ఉంటాయి. నేనే చూడలేదు బ్రహ్మరంబ సైడ్. I think I should have some shade of బ్రహ్మరంబ. My friends were telling me in real life I'm Shiva. I am his character. Patient. అవునా? ఓ ఎక్కడో బర్స్ట్ అవుతుంది. కాదు, మీరు అన్నారు ఆయన చక్కగా ఏదో ఒక రోజు బస్ అవుతుంది. కొట్టాలి ఇప్పుడు డైరెక్ట్ కొట్టేస్తాను. నేను బాల్ కొట్టాలి. అయితే ఏంటి రకుల్కి చిరాకు వచ్చింది అని చెప్పాలి ఫైనల్లీ. వస్తుంది అదేదో వస్తుంది. శివా శామ్ లో భ్రమరాంబ క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా? మంచితనం చెప్తారు. చెప్పాను కదా, ఓన్లీ మంచితనం. అది లేకపోతే ఇప్పుడు కష్టం, ఇంటికి వెళ్ళడం కష్టం, ఇంటికి వెళ్తే ప్రాబ్లం అవుతుంది. ష్యూరా? 100%. ఒక భ్రమరాంబకు భయపడినట్టు ఏమైనా భయపడుతున్నారా? ఏమో చెప్పలేము. సో ఎప్పుడైనా అలా విసిగించడం జరిగిందా? ఫోన్ చేసి రాలేదేంటి, నేను చెప్పిన టైం ఇన్నిసార్లు ఫోన్ చేశాను, కట్ చేసావు, ఇలాంటి కాన్వర్సేషన్స్ జరిగాయా? సీక్రెట్స్ అన్ని అడిగేస్తే ఎలా అండి? చెప్తారా? జరిగింది. లేదంటే కాదు అలా ఏం అసలు ఎప్పుడు అలా లేదు. ఓ ఇప్పుడు అర్థమైంది అయితే శివాగా అంత లైవ్లీగా ఎలా చేయగలిగారు అన్నది. పర్సనల్ కనెక్ట్. ఓకే, సూపర్. సో కథ విన్నప్పుడే ఈ రేంజ్ లో కనెక్ట్ అయిపోయారా శివకి? కథ వినేటప్పుడు డెఫినెట్లీ శివ క్యారెక్టర్కి బాగా కనెక్ట్ అయిపోయాను. అండ్ ఆల్సో భ్రమరాంబ క్యారెక్టర్కి, బోత్ ద క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. More than our characters, also, her relationship with her father. My relationship with my father. All the relationships in the film, వెంటనే చాలా బాగా కనెక్ట్ అయిపోయాను. Because they're very real, very honest and very pure, very innocent relationship. So, ఆ రిలేషన్షిప్స్ తను ఎలా డీల్ చేశాడో చూసే నేను వెంటనే కన్విన్స్ అయిపోయాను. బట్ భ్రమరాంబ అంటే ప్యూర్గా, ఇన్నోసెంట్గా, మనసులో ఉన్నది బయటికి చెప్పేస్తూ ఆ క్యారెక్టరైజేషన్ ఎంత క్యూట్గా అనిపించిందంటే వి ఫెల్ ఇన్ లవ్ విత్ యూ. అబ్బాయిలు అమ్మాయిలు అనే తేడా లేకుండా. థ్యాంక్ యూ. అసలు ఇన్నోసెన్స్ రియల్ కదా. అదే చెప్తున్నారు అందరూ. అందుకే నీకే క్యారెక్టర్ని కొట్టాలనిపించింది కదా ఇంటర్వెల్. నాకు అనిపించింది. నాకు బికాజ్ లైక్ ఐ సెడ్ నా రియల్ లైఫ్లో నేను లిటిల్ క్లోజ్ టు శివ, వెరీ కామ్ అండ్ పేషెంట్. సో ఎప్పుడు వెన్ ఐ వాజ్ రీడింగ్ దట్ సీన్ అండ్ వీ వర్ డూయింగ్, ఐ టోల్డ్ కళ్యాణ్, ఐ సెడ్ నేనే కొడతాను భ్రమరాంబకి. ఫాదర్ ఎలా అడుగుతుంది, ఫాదర్ ఎక్కువ నేను ఎక్కువ, ఎలా, వాట్ ఈస్ అవర్ రైట్? పర్లేదు ఐఎమ్ భ్రమరాంబ. రైట్ ఏంటంటే అమ్మాయికి తెలియకుండా అప్పటికే లవ్ చేస్తుంది. It is correct for that character. I'm saying it's correct for that character. As Rakul, I was just feeling that, and that's the reason the audience also connected that point. Everybody claps, and that's the most spoken about scene in the film. Right. So everybody claps, like literally nenu C center lo chusanu, A center lo chusanu. Okay. Like C means I saw the film in Repalli. Wow. Yeah. Oh. So akkada kuda enta whistles vastayi aa scene ki. So you know that it's a basic human emotion. అవును. అంటే ఆ క్యారెక్టర్ మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ ఆడియన్స్ కి అప్పుడు వరకు చూసి అంతే. పిక్చర్ నీకు అన్నవన్నీ స్టార్ట్ అవుతుంది. That was the idea. యా, ఏమి తెలియకుండా. దానికి ఫస్ట్ హాఫ్ లో వచ్చే సీన్స్ అన్ని దీనికి లీడ్, ఈ బ్రేకప్ సీన్ కి లీడ్ అవ్వండి. రైట్. అవును. సో ఇది వర్కౌట్ అవ్వాలంటే ఫస్ట్ హాఫ్ అలాగే ఉండాలి, అలాగే చేసాం. అవును. బట్ అబ్బాయిలు మాత్రం పిచ్చా హ్యాపీ. ఎందుకు శివ ఓపెన్ అయిపోయినప్పుడు అసలు అక్కడ ఇలా claps కొడతారు అందరూ. అబ్బాయిలు పాపం నిజంగా ఫేస్ చేసి ఉంటారు ఇలాంటి సిచ్యువేషన్, ఫేస్ చేసి అట్లీస్ట్ 2-3 ఫేస్ చేసి ఉంటారు. శివ మా మనసులో మాటలనే చెప్తున్నారు. కొంతమంది అంత ఓపెన్ అయ్యే ఛాన్స్ కూడా లేని వాళ్ళు ఉంటారు కదా. ఇంకా లోపల దాచుకొని చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఓపెన్ అవుతారు. రకుల్ కి ఫస్ట్ టైం, అఫ్ కోర్స్ మీ ఇద్దరు ఫస్ట్ టైం పేరప్ అయ్యారు. సో కంఫర్ట్ లెవెల్స్ ఎలా అనిపించాయి ఫస్ట్ డే ఆన్ సెట్? అంతకు ముందే మీరు బాగానే ఫస్ట్ డేనా? యా ఇప్పుడు ఎలా మాట్లాడతారు? ఫస్ట్ డే అలాగే నో హాయ్ హలో హౌ ఆర్ యు No, because we know each other దాని ముందు ఎప్పటి నుంచో తెలుసు, and we know well, not like acquaintance only. Okay. So and I feel ఇలాంటి క్యారెక్టరైజేషన్ కోసం it's very important to have a comfortable rapport, because at the timing వల్ల, that comfort వల్ల, if it's just a co-star and you're just meeting on set, you cannot have the chemistry that Shiva and Brahmaramba have. It's actually a Tom and Jerry kind of a chemistry, and it's good when you have that comfort. అమంజలి కదా, టైగర్ అండ్ రాబిట్. But slow and steady wins the race. So the rabbit won the race. వావ్. ఓకే. సో అండ్ యూ, మీకు రకుల్తో వర్క్ చేయడం ఎలా?
సేమ్ ప్లీజ్. No, same నిజంగా. We were friends అంటే before we became co-stars. We were very good friends. Almost 1.5 years నుంచి పరిచయం ఉంది. You meet like when you hang out with friends. How Rakul behaves నాకు ముందే తెలుసు. తను what kind of a person she is and all that. So it was great. It was not like going to work. Yeah, actually. Chilling, Never felt relaxing. like chilling. Like scene అయిపోయిన తర్వాత also ఏంటి బ్రహ్మరమ్మ ఏంటి శివ like we used to just keep talking whatever. క్యారెక్టర్స్ లోనే ఉంటూ నేను బయటకు వచ్చేవాడిని రకుల్ భ్రమరంబకి అక్కడే ఉంది. భ్రమరంబకి జిమ్ ఇవాళ జిమ్కి వెళ్ళాలి. భ్రమరామ జిమ్కి వెళ్ళాలి. భ్రమరామ జిమ్కి వెళ్ళడం. ఓ అయితే కొన్ని షేడ్స్ చూపించింది అనమాట రియల్ గా కూడా భ్రమరాంబ. No, character లో ఉండిపోయాను. అదే సో యాక్చువల్లీ భ్రమరాంబ క్యారెక్టర్ ఇంత ఇంపార్టెన్స్ ఉంది. అఫ్ కోర్స్ ఏ లవ్ స్టోరీలో అయినా హీరోతో పాటు ఈక్వల్గా హీరోయిన్కి ఉంటుంది. సో వై రకుల్ అంటే నాకు తెలిసినంత వరకు రకుల్ అప్రోచ్డ్ ఫర్ దిస్ క్యారెక్టర్ అని విన్నాను. సో అది ఎలా జరిగింది? ఫస్ట్ వేరే హీరోయిన్ అనుకున్నాను. సో తన డేట్స్ ప్రాబ్లం అయ్యి మాకు ఆ టైంలో నీరజ తన ఫ్రెండ్ మా సినిమాకి స్టైలిష్ తను సోగ్గాడికి ఈ సినిమా కూడా తను ఏ సినిమా చేస్తున్నామంటే ఈ క్యారెక్టర్ గురించి చెప్పింది. ఇలా కళ్యాణ్ ఒక సినిమా అనుకున్నాడు ఇలాంటి క్యారెక్టర్. సో టాక్స్ ఉన్నాయి ఇంకా వేరే హీరోయిన్తో మాట్లాడుతున్నారు డేట్స్ ఇష్యూస్ ఉన్నాయండి. తనకు ఆ క్యారెక్టర్ నచ్చి నన్ను అంది నేను చేస్తానండి. లేదు వేరే హీరోయిన్ నేను ఫిక్స్ అయ్యాను మేము కన్ఫర్మ్ చేసుకున్నాం. యాక్చువల్లీ అవ్వలేదు అప్పుడు. తను ఒకవేళ మిస్ అయితే నేను లైక్ ఆబ్వియస్లీ రైట్ నేను ఇంతకు ముందు చేసిన మూవీస్ చాలా డిఫరెంట్ ఉన్నాయి. అండ్ ఫర్ ఎనీబడి ఇట్స్ అ వెరీ తెలుగు అమ్మాయి క్యారెక్టర్. అండ్ నేను ఢిల్లీ నుంచి వచ్చాను. పీపుల్ హూ డోంట్ నో మీ విల్ నాట్ నో దట్ నేను మొత్తం ఆల్మోస్ట్ తెలుగు అయిపోయాను. సో వాళ్ళు ఏమనుకుంటారు చేయలేకపోతుందా అంటే చేయలేకపోతుంది లేదు చేస్తుంది లేదు అని ఆ ఫీలింగ్ ఉంటుంది. సో అందుకని నేను ఫోన్ చేసుకొని సరే ఒకవేళ దొరికితే ఐ వుడ్ లైక్ టు డూ దిస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ సో కలుద్దాం. అండ్ దెన్ ఇట్ జస్ట్ హ్యాపెన్ దట్ దెన్ హీ మెట్ మీ అండ్ తను 5 minutes ఎక్కడో వింది ఎవరి దగ్గర క్యారెక్టర్ వింది. తర్వాత నాతో మాట్లాడిన తర్వాత మేము నాకు సార్తో మాట్లాడాం ఇలా అనుకుంటున్నాం అండి మేము అంతా ఫిక్స్ అయిన తర్వాత తనతో మాట్లాడి ఓకే నువ్వు చేస్తున్నావు స్టోరీ ఎప్పుడు వింటావు ఇప్పుడు కాదు డేట్స్ కన్ఫర్మ్ చేసిన తర్వాత వింటాను. ఓకే because I had to make him wait for 4 months. So I didn't want to hear it before that. 4 months తన గురించి వెయిట్ చేస్తాను లిటరల్గా. అంత చేయ డేట్స్ ఆల్మోస్ట్ 2.5 months తను రకుల్ గురించి డేట్స్ వేస్ట్ అయ్యాయి. కాదు కానీ ఇప్పుడు సినిమా అయిన తర్వాత ఫ్రాంక్గా చెప్పాలంటే ఇంకా ఎవరు చేస్తున్నా ఇట్ వుంట్ హ్యావ్ బిన్ సో ఫ్రెష్. బికాజ్ ఐ పర్సనలీ ఫీల్ రకుల్ ఫస్ట్ టైం ఇలాంటి క్యారెక్టర్ చేస్తుంది కాబట్టి భ్రమరంబ క్యారెక్టర్ ఇంకా 10 times ఎలివేట్ అయింది. బికాజ్ నో వన్ హెస్ సీన్ హర్ లైక్ దట్. సో ఇట్ వాస్ వెరీ వెరీ ఫ్రెష్. అవును. సో no one would have done justice even. Coming to your performance, ఇందాక నేను అన్నట్టుగానే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఐ థింక్ మనం సినిమా నుంచి ఏదో చేంజ్ మీలో అంటే ఒక మెచ్యూరిటీ ఒక ఈజ్ ఎవ్రీథింగ్ ఒక నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చూస్తూ వస్తున్నాం. వీటి ప్రేమం సాహసం శ్వాసగా అన్నావు. ఏదై ఉంటుంది రీజన్? ఏదై ఉంటుందంటే ఫ్రాంక్గా చెప్పాలి నాగార్జున గారు చెప్పినట్టు శామ్ ఇచ్చే ఎనర్జీ ఏమైనా వెనకాల నుంచి పనిచేస్తుందా? మేబీ అది కూడా ఉండొచ్చు డెఫినెట్లీ. బట్ తను కష్టపడి యాక్ట్ చేస్తే శామ్ ఇచ్చిన ఎనర్జీ. why no I think a relationship really stabilizes. Definitely. But he's also అంటే మనం అది ఒకటి ఇంకోటి సినిమాకి ఏదైనా యాక్టర్ వి ఆల్ వాంట్ టు గ్రో. అండ్ నా ముందు సినిమాల్లో నేను చాలా తప్పులు చేశాను. And I've been learning from those mistakes, trying to correct those mistakes. So step by step our growth తెలుస్తుంది. ఇప్పుడు నా కంఫర్ట్ జోన్ ఏంటో నాకు క్లారిటీ బాగా వచ్చేసింది. వాట్ సూట్స్ మీ వాట్ డజంట్ సూట్ మీ. సో ఒక మంచి జడ్జ్మెంట్ వచ్చింది ఇప్పుడు నాకు బికాస్ ఆఫ్ దీస్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ అఫ్ కోర్స్ ఆల్సో పర్సనల్ లైఫ్లో హ్యాపీగా ఉంటే పర్సనల్ లైఫ్లో మన దారేంటో తెలిస్తే డెఫినెట్గా ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ టు యువర్ వర్క్. So personal life stressful gunte definitely your work also will be a little stressful. So yeah. Wow. Yeah. We are very thankful to That's Sam. why I say he's such a good boy. Ikkada melt ai అంతే మేము థ్యాంక్స్ చెప్పాలైతే శామ్కి. Yeah, I'll thank her too. Definitely. Absolutely. Yeah. సో నేను ఇందాక అడిగాను వర్కింగ్ స్టైల్ అది వాటి గురించి నాగార్జున గారికి అండ్ చైకి ఉన్న డిఫరెన్సెస్. బట్ అంటే యాజ్ ఎ పర్సన్ వీళ్ళిద్దరి మధ్య ఐ మీన్ క్వాలిటీస్ ఎలాగా డిఫర్ అవుతాయి? ఆల్మోస్ట్ సేమ్ క్వాలిటీస్. అవునా? ఇద్దరికి క్లారిటీ ఎక్కువ. ఓకే. ఏం కావాలి ఏం వద్దని చాలా క్లియర్గా ఉంటారు. ఓపెన్గా ఉంటుంది వాళ్ళతో. ఎక్కడో బ్యాక్ ఆఫ్ ద మైండ్ పెట్టిన తర్వాత మాట్లాడడం అదింత ఏమి ఉండదు. డెసిషన్ స్పాట్లోనే అయిపోతుంది. నచ్చిందా లేదా లేదు.
ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది. స్పాట్లో అయిపోతాయి అన్ని. దాన్ని పెట్టుకుని కర్రీ ఫార్వర్డ్లు అన్నీ ఏమి ఉండవు. స్పాట్లో డిసైడ్ అయిపోతుంది. నాకు చేయితే అది ఇంకా ఎక్స్పీరియన్స్. నచ్చినా నచ్చకపోయినా క్లియర్గా తెలిసిపోతుంది. స్పాట్లో తెలిసిపోతుంది, ఫేస్లో తెలిసిపోతుంది. మిగతా వాళ్ళంతా యాక్ట్ చేయొచ్చు కానీ దానికి రకుల్ కూడా 2-3 సార్లు ఈజీలీ తెలిసిపోతుంది. అది ఒక రకంగా అడ్వాంటేజ్, ఒక రకంగా డిసడ్వాంటేజ్. అడ్వాంటేజ్ ఎక్కువ, ఎందుకంటే క్లారిటీ వచ్చేది. స్పాట్లోనే డిసైడ్ అయిపోతుంది. ఓకే, తర్వాత కన్ఫ్యూజన్ కంటే స్పాట్లో డిసైడ్ అయిపోతుంది. డిసడ్వాంటేజెస్ కొంచెం మీ వైపు ఉండొచ్చు. అందరికీ తెలియకూడదు, అందరికీ తెలియకూడదు. నాకు తెలియడం అయితే అడ్వాంటేజ్, లేకపోతే ఆ కన్విక్షన్ రాదు కదా పర్ఫార్మెన్స్ చేసి. ఏ సీన్ లోనైనా కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం కానీ ఎక్కువ కష్టపడింది కానీ ఉందా? I think the breakup scene. Definitely. First of all, very lengthy scene, dialogues wise. And secondly, that is the crux of the movie. Adi turning point nizanga. Aa scene lo, a emotion convey avapothe inka paapam Shiva chesindanta inka waste అయిపోద్ది. So that I think that was the most challenging scene. డైలాగ్స్ కూడా ఎస్పెషల్లీ ఆ సీన్ లో ఇంకా హైలైట్ అయిపోయాయి. అఫ్ కోర్స్ కనెక్ట్ అవ్వడానికి ఈజీగా ఉన్నాయి. సో డైలాగ్స్ రాసేటప్పుడు ఎలాంటి కేర్ తీసుకున్నారు? యూత్ ని బాగా టార్గెట్ ప్రతి డైలాగ్ సీన్ లోంచి స్టోరీ నుంచి వచ్చింది. దాంట్లో డైలాగ్స్ పంచ్ డైలాగ్స్ ఏమి ఉండవు. ఆఫ్ కోర్స్. సో అప్పటి వరకు తను పడిన స్ట్రగుల్ ఏదో అదే డైలాగ్ లో ఉంటుంది. యూ వోంట్ ఇమాజిన్ చాలా సార్ ఇంప్రూవైజేషన్ ఆన్ సెట్ చేసాం. అంటే ఇట్ వాస్ మోర్ కాన్వర్సేషనల్. ఇప్పుడు ఇది మాట్లాడదాం, ఇది సో మెనీ టైమ్స్ వి యాడెడ్ లైన్స్ దేర్. ఓకే. అండ్ దెన్ సో ఇట్స్ దట్ ఇస్ వై ఇట్స్ కనెక్టింగ్. విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్ డైలాగ్? భ్రమరాంబ చెప్పిన దాంట్లో. భ్రమరాంబ చెప్పిన దాంట్లో నా హుక్ స్టెప్ లాగా హుక్ డైలాగ్ ఇప్పుడు చెప్తున్నా, తర్వాత నాకు సంబంధం లేదు. రియల్ లైఫ్ లో ఎప్పుడైనా అలా బిహేవ్ చేస్తారా? అంటే ఇది ఫైనల్ అన్నట్టుగా ఎప్పుడైనా చెప్పేస్తారా? ఐ వాంట్ టు లెర్న్ దట్ ఫ్రమ్ బ్రహ్మరంభ. అవునా? నిజంగా బ్రహ్మరంభతో నేర్చుకోవాలి నేను కొన్ని. ఇది దిస్ ఫైనల్, నేను చెప్పినట్టే ఫైనల్, డోంట్ కమ్ అండ్ చేంజ్ ఎనీబడి. అప్పుడప్పుడు చెప్తుంది, నేను క్లియర్గా ఉంటుంది కొన్ని. క్లారిటీ, ఐ మీన్ clarity is different, but I'm not adamant. I'm not adamant. Like I do adjust. Brahmaramba doesn't adjust. అవును కప్పు కింద పడిపోద్దంటే పడిపోవాల్సిందే. Yeah. And for you, Chay, మీ favorite scene? Dialogue beat scene. Definitely a breakup scene. అది ఒకసారి చెప్పొచ్చు కదా. ఇప్పుడు నిజంగా సిరాక్ ఏం రాలేదండి, హ్యాపీగా ఉన్నాను. నిజంగా చిరాకు తెప్పిస్తే డైలాగ్ చెప్తారా? అంతే. అప్పుడు చేయికి చిరాకు వచ్చింది అని చెప్తారేమో. మీరు ఇంకో హాఫ్ అన్ అవర్ లేట్ చేశారు. ఆ డైలాగ్ కోసమైనా హాఫ్ అన్ అవర్ ఎక్స్టెండ్ చేస్తారు. Why the director is such a good writer? Because this is how. No, actually he gave me an idea. ఓ హాఫ్ అన్ అవర్ ఎక్స్టెండ్ చేస్తే ఆ డైలాగ్ వస్తుందని అర్థమైంది. గ్యారెంటీ వస్తుంది, దానికి ముందు రియాక్షన్ వస్తుంది. He used to do that to me also. ఇప్పుడు క్రైయింగ్ సీన్, రకుల్ ఈరోజు ఎక్స్టెన్షన్ ఉంటుంది, కొంచెం 9 వరకు చేయాలి. నేను తల్లి అవునా సడన్ గా 6:10కి వెళ్ళి 9 వరకు చేద్దాం ఇలా చూస్తుంది. అప్పటికి జిమ్ అన్ని తిరిగితే ఒకసారి జిమ్ ఆ మీటింగ్ అన్ని పెట్టుకుని ఉంటుంది అసలు. Because there'll be a schedule post 6, right? And I'm not somebody who will go back home and relax. అప్పుడు ఆ షాక్ లోనే ఒక షాట్ చేసి వెళ్ళిపోంట, ఆ షాక్ లో ఆ షాట్ చేసి వెళ్ళిపో. అప్పుడు ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. We all knew after a while it was a joke. Wow. And నిజంగా రకుల్ అండ్ సంపత్ గారు అండ్ మీరు అండ్ జగపతి బాబు లవ్ స్టోరీలో మీ ఇద్దరు కెమిస్ట్రీ ఎంత బాగుందో, విడివిడిగా మీ నలుగురిది కూడా అంతే బాగుంది. సీరియస్లీ we loved it. So especially I really loved the relationship with my father. అంటే నిజంగా ఒక మోడర్న్ న్యూ ఏజ్ ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ ఎలా ఉంటుందో, మోర్ లైక్ బ్రదర్స్. హే యాక్చువల్లీ ఆ సీన్స్ చూస్తున్నంత సేపు నాగార్జున గారు గుర్తొచ్చారు. నిజంగా నాకు నాతో అలాంటి రిలేషన్షిప్ షేర్ చేస్తాను. వేర్ మోర్ లైక్ ఎల్డర్ బ్రదర్స్, యంగర్ బ్రదర్ రాదర్ దెన్ ఫాదర్ అండ్ సన్. అండ్ ఐ థింక్ ఇవాళ ఈ సొసైటీలో ఆల్ ఫాదర్స్ అదే కోరుకుంటారు, టు బీ మోర్ లైక్ అ బ్రదర్ టు దేర్ సన్. అదే అమ్మాయిలు పొగడ్డం బయట నాగార్జున గారికి ఇప్పటికీ వస్తూనే ఉంటాయి కాబట్టి. సో రిలేషన్షిప్ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఎస్పెషలీ వర్కింగ్ విత్ జేవి సార్. నిజంగా ఆయన ఒక సీనియర్ యాక్టర్ ఎందుకు అంటారు, ఒక సీనియర్ యాక్టర్ అంటే డెఫినేషన్ ఏంటో నాకు ఆయనతో పనిచేసిన తర్వాత తెలిసింది. ద కైండ్ ఆఫ్ డెడికేషన్ ఈ షోడ్ టు ద స్క్రిప్ట్ అండ్ ఆల్సో ఇంప్రొవైజేషన్స్, అండ్ నాకు సపోర్ట్ ఇవ్వటం. ఇట్ వాజ్ గ్రేట్, దట్ క్యారెక్టర్.
సో రకుల్ జగపతి బాబు గారితో ఎక్కువ కాంబినేషన్ లేకపోయినా యూ వర్క్ విత్ ప్రీవియస్లీ ప్రీవియస్లీ వర్క్ చేశారు సంపత్ గారితో కూడా previously he's played my nana in Pandaga Chesko and my brother in Laukyam, so and again nana malli, so తమ్ముడు నెక్స్ట్ ante తమ్ముడు ఎలా అంటే I'm not playing older character right now, please yet. So but yeah, chala I think it's easy when you know somebody, like I said, and Sampath garu to munde pan chesanu kabatti adi a comfort level undi, and we used to again appude improvise chinna chinna reactions unnai kada, this I look that all that we used to do, and we used to say monitor lo cheyaru take lo direct ga cheddam, will not tell Kalyan that we are doing this. So Okay. we have a lot of fun. Yeah, we should not tell I didn't him. know this. In take సర్ప్రైజ్ చేస్తారా మిమ్మల్ని? వావ్. ఒకసారి షాక్ అయ్యండి, అలా చేయకూడదు అక్కడ. ఓ చేయకూడనప్పుడు ఏం చేయకూడదు, ఏం చేసాం? చెప్తాను ఒక సీన్ ఉంది. అది దానికంటే ముందు ఒక విషయం చెప్పాలి. రకుల్ గురించి ఒక విషయం చెప్పాలి, తన డెడికేషన్ గురించి. ఓకే. ఒకరోజు ఒక సీన్ చేస్తున్నాము, ఒక 2 షార్ట్స్ హ్యాపీగా ఉండే, తన ఇంట్రొడక్షన్ షార్ట్స్ చేసాం. దేవుడు తన డ్రెస్ చేంజ్ చేసుకొచ్చి ఇద్దరు మాట్లాడతాం. Literally introduction shot that అది చేసాం. 8, 9 to 10 చేసాము. తను డ్రెస్ చేంజ్ చేసుకుని 10:30కి వచ్చింది. వేరే ఎమోషనల్ సీన్ చేయాలి. తనకి డైలాగ్ చెప్తుందని తనకు ఫోన్ కాల్ వచ్చింది. ఓకే. వాళ్ళ గ్రాండ్ మా పోయారు, వాళ్ళ నాన్నమ్మ. ఒక 15 మినిట్స్ డిస్టర్బ్ అయింది, ఇంత అయింది. ఒక 1 hour నేను అన్నా వేరే ఏదైనా ప్లాన్ చేసుకుంటే నేను వెళ్ళిపోను. లేదు నేను చేసి వెళ్తాను. ఈవినింగ్ 6 వరకు షూట్ చేసి 6:30కి వెళ్ళి స్పాట్లో 8:30 ఫ్లైట్ తీసుకుని ఢిల్లీ వెళ్ళి. సో ఆ రోజు అందరూ that was, and the coincidence was the scene was the father scene, father in my scene. ఓకే ఓకే. సో ఎమోషన్ వర్కౌట్ అయిపోయింది, సమ్హౌ హెల్ప్ అయింది. చాలా బాగుంటుంది ఆ సీన్ నిజంగా. ఐ థింక్ ఆ రోజు ఎడిటర్ అందరూ సీన్ రషెస్ చూసాక వెంటనే ఫోన్ చేసి చెప్పారు. సో కాస్టింగ్ పరంగా ఏమన్నా స్పెషల్ గా ఇలా కేర్ తీసుకుని వీళ్ళని అనుకోవడం అలా జరిగిందా? జగపతి బాబు గారు సంపత్ గారు ఇద్దరు, కౌశల్య. ఇప్పుడు కౌశల్య గారు వీళ్ళిద్దరు నిజంగా వాళ్ళ కూతురులా కనిపిస్తుంది. అవును. సో చూస్తేనే మదర్ అంటే ఓకే, రకుల్కి మదర్ అంటే చూసిన వెంటనే అలా అనిపిస్తుంది. సంపత్ గారు అంతే, జగపతి బాబు గారు చేయదు. ఆల్మోస్ట్ అన్ని నానమ్మ క్యారెక్టర్లో అన్నపూర్ణమ్మ గారు. సో అందరూ ఆ క్యారెక్టర్లో అది రియల్గా అనిపించారు. అవును. సంపత్ గారితో సీన్స్ ఉండడం వల్ల మనకి ఎక్కువగా అనిపిస్తుంది, కానీ కౌశల్య గారు చెప్పే ఆ చిన్న చిన్న మాటలు కూడా చాలా ఓన్ చేసుకునేలా ఉంటాయి. అలాగే ఉంటుంది. ఒక్క పేరెంట్ ఉంటాడు అలా, వన్ విల్ బి ఈజీ, వన్ విల్ బి డిఫికల్ట్. అవును, నాన్న అమ్మ ఎవరో ఒకళ్ళు ఉంటారు. యాక్చువల్గా వేరే ఎప్పుడు కూడా మాట్లాడుతూ చెప్పాను, ఫస్ట్ నుంచి నెగిటివ్గా మాట్లాడి తర్వాత సపోర్ట్ చేస్తుంది అన్నారు మదర్ క్యారెక్టర్ గురించి. ఫస్ట్ నుంచి నెగిటివ్ ఈ క్యారెక్టర్, బ్రహ్మరామ క్యారెక్టర్ నెగిటివ్, మదర్ క్యారెక్టర్ ఎప్పుడు పాజిటివ్ క్యారెక్టర్. సో కూతురు ఓవర్ ప్యాంపర్డ్, అమ్మాయి మొండిగా తయారవుతుంది, అన్నీ కంట్రోల్ చేస్తుంటుంది తప్ప మదర్ ఎప్పుడు కరెక్టే. ఇదే ఫ్లక్చుయేషన్ ఉంది క్యారెక్టర్ బ్రహ్మరామ క్యారెక్టర్. సూపర్. మ్యూజిక్ ఆడియో మంచి సక్సెస్ అయింది, అండ్ బేసిక్గా టైటిల్ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా, అంటే పర్టికులర్గా ఇది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని కాకుండా మమ్మల్ని అలాగా సినిమాలోకి తీసుకువెళ్ళిపోయేలాగా సూపర్గా అనిపించింది. సో హౌ డిడ్ యూ ఫీల్? ఓ దేవికి మెనీ థ్యాంక్స్ చెప్పాలి. 2-3 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. యాక్చువల్గా 75% షూటింగ్ అయిన తర్వాత దేవి ఎడిట్కి వచ్చి సినిమా అంతా చూశాడు. ఓకే. చూసి వీ హ్యాడ్ ఫ్యూ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ సీన్స్ బ్యాలెన్స్. సో దేవి నాకు సినిమాకి అంత బాగా కనెక్ట్ అయిపోయి నాకు ముందే ఫోన్ చేసి చెప్పాడు, ఆర్ఆర్ ఇలా చేయబోతున్నానని, ఫర్ దోస్ బ్యాలెన్స్ సీన్స్. ఇంకా షూట్ చేయలేదు, బట్ ఐ విల్ ప్లాన్ ది ఆర్ఆర్ లైక్ దట్. సో దానివల్ల నేను కళ్యాణ్ ఆ సీన్స్ ఆర్ఆర్ ని మైండ్ లో పెట్టుకుని డిజైన్ చేసి చేయగలము, అండ్ ఇట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. అందరూ ప్రేమించేశారు. అందరికి ఇప్పుడు చేకి, రకుల్కి, నాకు సినిమాలో వర్క్ చేసిన చాలా మందికి స్టార్ట్ టు ఫినిష్ సీన్ ఆర్డర్ కూడా తెలుసు. ఇప్పుడు అడిగినా చెప్తారు. సో అంత కనెక్ట్ అయిపోయి చేశారు. దేవి కూడా అంతే, ఎప్పుడైనా ఆర్ఆర్ చేసినప్పుడు కూడా మాట్లాడితే ఆ సీన్ ఈజీనని సో ఫుల్ ఆర్డర్ చెప్పగలుగుతారు. అందరికి అలాగా అంత లవ్ చేసేసాం, అంత కమిటెడ్గా చేశారు. ఇప్పుడు కూడా అడిగితే మీరు ఏమైనా సీన్ గురించి, ఐ థింక్ విల్ నో ద డైలాగ్స్ రఫ్లీ, వాట్ ఇట్ వాజ్, వాట్ జస్ట్ ఆఫ్ ద సీన్. ఓకే. సో సినిమాటోగ్రఫీ గురించి కూడా, ఆ పెళ్లి సందడి జరుగుతున్నంతసేపు ఎంత కలర్ఫుల్గా ఉందో ఆ కలర్ని మిగతా సినిమా అంతా కూడా సస్టైన్ చేస్తూ, అలా ఈవెన్ బీచ్, వైజాగ్ బీచ్ని ఎన్నో సినిమాల్లో చూస్తుంటాం ఇప్పటికి, కానీ మళ్ళీ అంతే ఫ్రెష్గా, అంటే ఆ సిచ్యువేషన్కి కూడా అది అంత బాగుంది కూడా. సో యా, వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ సినిమాటోగ్రఫీ? విశ్వేశ్వర్ తను చాలా హిందీ సినిమాలు వర్క్ చేసి వచ్చాడు, బాలీవుడ్ సినిమాలు వర్క్ చేసి వచ్చాడు.
ఫస్ట్ టైం పెద్ద సినిమా చేశాడు తెలుగులో. ఈ సినిమాకి ఏ కలర్ కావాలనేది ముందే తనకు అర్థమైపోయింది. ఇలాగ ఒక ఫెస్టివల్లా ఉండాలి, సినిమాతో సెలబ్రేషన్లా ఉండాలి అంటే ఆ మూడ్ ఫిక్స్ అయ్యాడు తను. సో అందుకే మీకు క్లైమాక్స్ వరకు మీరు అన్న బీచ్లో కూడా ఆ కలర్ ఏ కలర్ ఎన్హాన్స్ చేస్తే ఆ ఫీల్ వస్తుంది అనేది తను చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడు. ఓకే. సో అదొక ట్రావెల్ అండి. అందరూ ఇప్పుడు విసు కూడా ఈ లిస్ట్లో విసు కూడా ఉంటాడు. తనకి ఏ సీన్ ఏంటో తెలుసు, నెక్స్ట్ సీన్ ఏమొస్తుంది, దాంట్లో కాస్ట్యూమ్ ఏమొస్తుందో తెలుసు. సో అలా ప్లాన్ చేసాం. విసు గ్రేట్ వర్క్ చేశాడు. ఇటువంటి సినిమాకి కెమెరా వర్క్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. సో వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్ టెక్నీషియన్ సైడ్ నుంచి కెమెరా. సో దేవి, విసు ఇద్దరు కూడా సో వెరీ స్ట్రాంగ్ పిల్లర్స్ ఫర్ దిస్ ఫిల్మ్. సో ఎస్, ఆఫ్టర్ వేడుక రారండోయ్ వేడుక చూద్దాం సక్సెస్ తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఆర్ ఏదైనా ఒక మంచి ఇది ఉందా, మెమరీగా గుర్తుండిపోయేలా? అంటే అందరు ఓవరాల్ మెయిన్ ఇచ్చే కాంప్లిమెంట్ ఆ బ్రేకప్ సీన్ అండ్ మై మేక్ ఓవర్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఫిల్మ్స్కి ఈ సినిమాకి ఆ చేంజ్ ఓవర్. యాజ్ అన్ యాక్టర్ అదే కోరుకుంటాను సినిమాకి దట్ ఐ వాంట్ టు బ్రింగ్ సమ్ వేరియేషన్ ఆన్ టు ద స్క్రీన్. ఓకే. So when audience says, they can see that clearly, that is, I think, the best compliment for me. ఓకే. అండ్ ఎస్, నేను ఇందాక ఆ టాపిక్లో అడుగుదాం అనుకున్నాను. వర్కౌట్ చేస్తారు కదా మీరు జగపతి బాబు గారు కలిసి, అది ఎప్పుడైనా మీరు నాగార్జున గారు అలా చేస్తూనే ఉంటారా రెగ్యులర్గా? సేమ్ ట్రైనర్, చాలా చాలా ఇన్స్టెన్సెస్ అలా ఉన్నాయి. ఓకే, ఓ రేంజ్ లో కనెక్ట్ అయ్యి ఉంటారు అయితే. అండ్ రకుల్, మీరు ఐ మీన్ మీ ఫిట్నెస్ సెంటర్ ఎప్పుడైనా చేయి రావడం అక్కడే షూట్ చేసాము. ఫిట్నెస్ సెంటర్. సో ఓవరాల్ గా యా, బ్రహ్మరాంబకి ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి? చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది ఫస్ట్లీ, బికాజ్ I can't tell you how much happiness it gives when people say, okay, glamour kaakunda oka performance oriented role lo she has surprised, because I really wanted to do that chala time nunchi, kani script untene mem chestam. Ade, if we're not given scenes or we don't have a script where we can perform, antane we'll choose from the options that we have, right? So firstly, my biggest thanks will always be with the team that నాకు ఇలాంటి క్యారెక్టర్ వచ్చింది. అండ్ దెన్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ పీపుల్ ఆర్ లైకింగ్ బ్రహ్మరాంబ. ఇప్పుడు కూడా బ్రహ్మరాంబ నేమ్ రిజిస్టర్ అయింది. అండ్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ మీ ఈస్ ఫ్రమ్ నాగ్ సార్. అవునా? యా, ఇట్స్ ఫ్రమ్ నాగ్ సార్. సో దట్ విల్ ఆల్వేస్ మీన్ ద బెస్ట్. సూపర్. మీకు నాగార్జున గారి నుంచి వాట్ రెస్పాన్స్, వాట్ కైండ్? ఆయన స్టేజ్ మీదే హీరో సూపర్ అని హీరో సూపర్ అని ఆయన స్టేజ్ మీదే చెప్పారు. సో యా, ఐ థింక్ వాట్ మోర్ కెన్ ఐ ఆస్క్ ఫర్ యాజ్ అ ప్రొడ్యూసర్, యాక్టర్ అండ్ ఆల్సో యాజ్ అ సన్. వావ్. అండ్ జస్ట్ మీకు కూడా నాగార్జున గారు అంటే ముందు నుంచి ట్రావెల్ అవుతూ వచ్చారు అండ్ దీని ప్రొడ్యూసర్ కూడా. సో యా, ఆయన నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? అండ్ ఫైనలీ అనుకున్నంత జరిగిందని హ్యాపీనెస్. అంటే స్పెషల్గా కాంప్లిమెంట్ ఇచ్చి అంత గ్యాప్ రాలేదు మాకు. రోజు కలవడం వల్ల సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫోన్ చేసిన కలిసిన సినిమా అయిన మాట్లాడి పెద్ద సక్సెస్కి వెళ్ళి హ్యాపీ ఎంజాయ్ చేద్దాం సక్సెస్. ఓకే. యా, అంటే సీను మహాలక్ష్మి లాగా శివ బ్రహ్మరాంబ అలా అలా ఉండిపోతారు అని చాలా మంచి కాంప్లిమెంట్ యాక్చువల్లీ అది. సో అలా ఆ రేంజ్లో మేము వేడుక చేసుకుంటున్నాం ఈరోజు థియేటర్స్లో. సో ఐ హోప్ మీరందరూ వేడుక ఇంకా చేసుకోవాలి, బ్యాలెన్స్ ఉంది అని అన్నారు కాబట్టి just enjoy the celebration. And I think Sam already started celebrating the success more than you. Celebrating before the release itself. So, okay. Okay, so congratulations once again mugurki. And yes, Nagarjuna garto first film, Chaito second film, next enti ఇంకా డిసైడ్ అవ్వాలి. రాకుల్తో నేను వార్నింగ్ ఇచ్చేసాను బ్రహ్మరాంబ స్టైల్. ఐ సెడ్ యు రిటన్ ఎంత మంచి క్యారెక్టర్, నెక్స్ట్ నేనే చేస్తాను. ఫస్ట్ లో ఎలా బ్లాక్ మెయిల్ చేస్తాను, సెకండ్ కూడా నేనే బ్లాక్ మెయిల్ చేస్తున్నా, నాకు సంబంధం లేదు, నేను చేస్తున్నాను. అయిపోయింది ఫైనల్. మీరే ఇచ్చారు ఈ డైలాగ్ నాకు. ఇప్పుడు నౌ హెల్ విత్ ఇట్, డీల్ విత్ ఇట్. సో నాగార్జున గారు ప్రొడ్యూసర్ మాత్రమే కాదు అండ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు సినిమాకి. స్టార్టింగ్ ఆయన వాయిస్తో స్టార్ట్ అవ్వడం సినిమాకి మంచి ఫీల్ తీసుకొచ్చింది, బాగుంది కూడా. హూజ్ ఐడియా వాజ్ దట్? మీదేనా? కలెక్టివ్ ఐడియా నాది కాదు. వాయిస్ ఓవర్ చెప్పాలని నాకు సార్ ఐడియా, జీకే గారు ఐడియా, జీకే గారు ఐడియా. వాయిస్ ఓవర్ ఉంది నాకు సార్ చెప్తాను యాజ్ ఎ ప్రజెంటర్, ఆయన ప్రజెంట్ చేస్తే స్టోరీ కరెక్ట్ అనేది జీకే గారి ఐడియా. అది స్టార్టింగ్లో లేదా ఐడియా? ఐ థింక్ ఎడిట్లో సినిమా అంతా చూసాక నాన్న చెప్పడం, వాయిస్ ఓవర్ నాకు సార్ చెప్పడం అనేది జీకే గారి ఐడియా. అంటే ఆయన చెప్తే ముందు ఈజీ కనెక్ట్ ఉంటుంది ఆడియన్స్కి, ఆయన వాయిస్ వెన్న తెలిసిపోతుంది. సో ఈజీగా స్టోరీతో ట్రావెల్ అయిపోతారు అనేది జీకే గారి ఐడియా. చాలా బాగుంది. ఐ థింక్ మీరు అక్కినేని ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అయిపోయారు కదా. బాగా అది సినిమాలో అంటే
కొంచెం అలా తెలుస్తుంది అనమాట. ఈవెన్ ఆ రింగ్ టోన్ పెట్టుకుంటారు, Yeah. నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా ఇదే రింగ్ టోన్ వస్తుంది అంటే ఫీల్స్ వెరీ గుడ్. ఒక ఆ బ్యానర్ నుంచి వస్తున్నప్పుడు యూనో చేస్తున్నప్పుడు అలా అందరినీ ఫ్యాన్స్ని కట్టి పడేశారు. ఐ థింక్ మీ ఇద్దరి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ చేయి కాంబినేషన్ కూడా కళ్యాణ్ Yeah. time. Yeah, we are expecting. So all the best once again. Congratulations. Thank you so much for being with us. Thank you. Please do subscribe for more videos.